అది పరిస్థితి. ఇక వైసీపీ నేతల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. తనను తన కుటుంబ సభ్యులను హత్య చేయాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. లోకేష్ పై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటున్నారు ఆయన. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. విద్యుత్ నేర్కొన్న నేపథ్యంలో జోగి రమేష్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీ ఇంటిపై జరిగిన దాడిని ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకు దాడి జరిగిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి. ఒక మంచి విషయాలని అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా మా పాత్రను మేము పోషిస్తూ ఉంటే, మీరు చేసేది తప్పు అని చెప్పేసి మేము ఎత్తి చూపుతూ ఉంటే మా గొంతుకు మీద దాడి. ఈరోజు ఇంట్లో మా నాన్నగారు ఉన్నాడు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, అందరూ కూడా ఉంటే పెట్రోల్ బాంబులతో దాడి చేశారంటే అసలు ఎంతకన్నా దుర్మార్గం ఉందా? అంటే మమ్మల్ని మట్టు పెడితే, బలహీన వర్గాలను అణిచివేస్తే, జోగి రమేష్ని భయభ్రాంతుని చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆగుద్దా? జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకు ఆగుతుందా? లోకేష్కి చెప్తా ఉన్నా, పిల్ల చేష్టలు మానుకో. ఈరోజు నువ్వు ఉసిగొలిపావు. నా నియోజకవర్గంలో అందరికీ తెలుసు, నా ఇంటి మీద ఎవరికి దాడి రారు. ఎందుకంటే నా స్వచ్ఛత తెలుసు, నా మంచితనం తెలుసు. విజయవాడ నగరం నుంచి, మంగళగిరి నుంచి, చుట్టుపక్కల నుంచి రౌడీలు, గూండాలు, పిక్ పాకెటర్లు, బ్లేడ్ బ్యాచ్ అందరినీ కూడా నా ఇంటి మీదకు పంపించావంటే దుర్మార్గం కదా, కూనీ చేస్తున్నావు కదా. ప్రజాస్వామ్యాన్ని మీడియా మిత్రులందరూ కూడా చూస్తా ఉన్నారు కదా. పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర పోషించారో, పోలీసులు ఏ విధంగా చేతులు కట్టుకొని కూర్చున్నారో, వాళ్ళ సమక్షంలో నా ఇంటి మీద, నా కుటుంబం మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసి దాడి చేసి మమ్మల్ని హతమార్చాలని చూశారో రాష్ట్ర ప్రజలు చూశారు కదా మీడియా మిత్రుల సమక్షంలో. అంటే నిన్న లోకేష్ పై చేసిన అభ్యంతరకమైన వార్తలతోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న వర్షం టీడీపీ వర్గాల నుంచి వస్తుంది. అది వాస్తవమా? అభ్యంతరకరం అంటే నాకు అర్థం అవ్వాలా? అంటే కల్తీ లడ్డు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, మేము గుడికెళ్ళి దేవుణ్ణి ప్రార్థించాం, ఏది మంచి మనసాలకి ఇవ్వాలని. ఏం చెప్పా? లోకేష్ ఒళ్ళు తగ్గింది అంటే కొవ్వు తగ్గింది, మెదడు బుర్ర పని చేయట్లేదు రా బాబు అని చెప్పి. అసలు ఏంటి ఇదేమైనా అభ్యంతరమా? అంటే మమ్మల్ని మీరు ఎప్పుడు అనలేదా మాకు బుర్రలు లేవని, లేకపోతే మాకు మెదడు లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు అనలేదా తీయమనండి? అంటే ఏంటి అభ్యంతరకరం? అంటే అతను చిప్పు దొబ్బింది అన్న అంటే బుర్ర లేదని చెప్పా, ఆ మాటకి నా ఇంటి మీద దాడి చేస్తారా? అంటే ఆ మాటకి నన్ను చంపేయాలని చెప్పేసి పెట్రోల్ బాంబులు వేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? అంటే మా లీడర్ని కానీ మమ్మల్ని కానీ ఎప్పుడు ఏం అనలేదు మీరు. అంటే బుర్ర లేదు అన్నంత మాత్రాన నువ్వు మా మీద దాడి చేసేస్తావా? ఇంటి మీద 100 మందిని పంపిస్తావా? పోలీసు వాళ్ళని సహా పంపిస్తావా నా ఇంటి మీదకి? పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది చూశారు కదా మీరు, కళ్ళారా మీరు చూశారు కదా, వీడియో క్లిప్పింగ్స్ చూశారు, టీవీలు అన్నిట్లో వచ్చినాయి. పోలీసుల సహకారంతో, పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ గోండాల్ని లోకేష్ అనేవాడు పంపించి దాడి చేయించాడు నా ఇంటి మీద. మీ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడే మీ ఇంటి మీద దాడి జరిగిన నేపథ్యంలో మరి ఈ దాడిని మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగా ఎదుర్కొని సిద్ధంగా ఉన్నారా? అసలు ఈ దాడిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఒక మాజీ మంత్రి, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మీద దాడి జరిగిందంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తూ ఉంటే నువ్వు తట్టుకోలేక, అంటే మంచిని మంచి అని చెప్తాం, చెడుని చెడు అని చెప్తాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేదాకా మా ప్రయాణం సాగుతూనే ఉంది. తన ఇంటిపై మొత్తం లోకేష్ డైరెక్షన్లోనే దాడి జరిగింది. ఈ దాడితో లేదంటే ఇలాంటి దాడుల వల్ల వెనక్కి తగ్గేది లేదు. పోరాటాలతోనే వైసీపీ పుట్టింది. ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలంతా ప్రత్యక్ష దాడులు ఎన్ని చేసినా తాము సిద్ధంగా ఎదుర్కొనేందుకు ఉన్నామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేస్తున్న పరిస్థితి.